తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అక్రమ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. 1,20,00,000 రూపాయలు అప్పు తీసుకుని కిరణ్ రాయల్ ఓ మహిళను మోసం చేశాడు. బాధిత మహిళ లక్ష్మి సెల్ఫీ వీడియో విడుదల చేసింది. కిరణ్ రాయల్ ని నమ్మి మోసపోయానని తెలిపింది. అప్పు చేసి నగలు తాకట్టు పెట్టిని డబ్బులిచ్చానని పేర్కొంది. అప్పు తీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. 30 లక్షలు ఇచ్చేందుకు బాండ్స్, చెక్స్ రాసిచ్చాడని, నన్ను బెదిరించి భయపెట్టి వీడియో తీసుకున్నారని తెలిపింది లక్ష్మి. తనకు అప్పులిచ్చిన వాళ్ల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది లక్ష్మి విడుదల చేసిన సెల్ఫీ వీడియో చూస్తున్నాం. తన దగ్గర ఉన్న డబ్బు, దాంతో పాటుగా అప్పు చేసి నగలు తాకట్టు పెట్టి మరీ కిరణ్ రాయల్కి ఇచ్చానని చెప్తున్నారామె. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ మూర్తి ఫోన్ లైన్లో ఉన్నారు. మూర్తి, చెప్పండి, తనని బెదిరించారు, ఏ విధంగా బెదిరించారు? తన పిల్లల్ని చంపుతామని బెదిరించారని చెప్తున్నారు లక్ష్మి. ఏం జరిగింది అసలు? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఇందు తిరుపతి ఏదైతే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏదైతే బైరాగిపట్టణం చెందినటువంటి లక్ష్మి అనే మహిళ దగ్గర నుంచి 1,20,00,000 రూపాయలు నగదు తీసుకుని ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు. అప్పు చెల్లించమని అడిగినందుకు ఆమె పైన వేధింపులకు పాల్పడుతూనే తన యొక్క దగ్గర తీసుకున్న డబ్బులు చెల్లించడానికి ఇవ్వకుండా పిల్లల్ని చంపేస్తానంటూ బెదిరింపులు పాల్పడుతున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తనకు సంబంధించి ఈ యొక్క అప్పుల వాళ్ళు ఇచ్చిన వాళ్ళ నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి, తనకు సావే చరణ్యం అంటూ ఆమె ఈ యొక్క సెల్ఫీ వీడియో విడుదల చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ప్రాణాపాయ స్థితిలో లక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తిరుపతి నగరంలో ఏదైతే జనసేన నాయకుడిగా చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ నాయకుడు అంటూ చలామణి అవుతున్నటువంటి యొక్క కిరణ్ రాయల్ యొక్క గత కొద్ది కాలంగా 2022 నుంచి కూడా తనకు చెల్లించాల్సినటువంటి అప్పు విషయంలో చెల్లించకుండా తనను ఇబ్బంది గురి చేస్తున్నట్టు లక్ష్మి అనే మహిళ, బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే గట్టిగా నిలదీసేందుకు ఇప్పటి వరకు 30 లక్షల రూపాయల వరకు మాత్రమే అప్పు చెల్లించాలంటూ బాండ్స్, చెక్స్ విడుదల చేశారు తప్ప అసలు నగదు ఇవ్వలేదంటే ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇటీవల అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళ నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో తనకు ఆత్మహత్య శరణ్యమంటూ నిన్న ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. ప్రస్తుతం అయితే తిరుపతి నగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఎలా ఉన్నారు ప్రస్తుతం లక్ష్మి? మూర్తి, హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారు? ప్రస్తుతం లక్ష్మి పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కిరణ్ రాయల్ తో సైతం పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తనకు చావుకు కారణం కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ రాయలే కారణం అంటూ ఆమె ఇప్పటికే సెల్ఫీ వీడియో ద్వారా తన యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు ఇవ్వాల్సినటువంటి 1,20,00,000 గాను బలవంతంగా 30 లక్షలకు ఇవ్వడానికి మాత్రమే తన చేత వీడియోలు తన కొడుకులు కుమారుని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ 30 లక్షలు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఒక వీడియో కూడా బలవంతంగా మూర్తి, ఇప్పుడు లక్ష్మి తన పిల్లల్ని చంపుతామని బెదిరించారని చెప్తున్నారు, అప్పిచ్చారు భారీగా అని చెప్తున్నారు. నిందితుడు ఎవరు అనేది కూడా ఆమె చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏమన్నా ఒత్తిడైనా కనిపిస్తోందా జనసేన అధిష్టానం పైన? ఇతని పైన చర్య తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఈ యొక్క ఆత్మహత్య ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే వెలుగు చూడటంతో ఈ యొక్క అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో అనేది చూడాల్సి ఉంది. ప్రధానంగా ఇలాంటి ఒక మోసగాడు ఒక మహిళను వేధించినటువంటి ఇష్యూలో తాము ఆత్మహత్యకు కారణమైనటువంటి వ్యక్తి పట్ల జనసేన అధిపతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ప్రస్తుతం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదైతే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది, చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి అయితే ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.